హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాస్ కిచెన్. ఈరోజు నేను చోలే కర్రీ చేయబోతున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చోలే కర్రీకి కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర. చోలేని నేను నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి. మీకు ఒకవేళ టైం లేదనుకుంటే కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు. టమాటా పేస్ట్ నేను ఒక 5 టమాటాలు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కు తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 బిర్యానీ ఆకులు. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలు, బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఈ మూడింటిని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టి పెట్టుకున్న చోలేని వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు టమాటో పేస్ట్ని వేసుకుందాం. కారం,
ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. ఇలా టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. ఆయిల్ ఇలా బాగా పైకి తేలాలండి. చోలే కర్రీ రెడీ అయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో పెట్టండి.